Question 4174, Elagandu Ramana. అధ్యక్ష ఇప్పుడు దాకా వచ్చాను సార్. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు 13 మంది నేతకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. 59 సంవత్సరాల వయసులోపు ఉండి నేతన్న బీమా పథకం కింద వర్తిపైన చనిపోయిన నేతకారుల కుటుంబ సభ్యులకు ఎల్ఐసి ద్వారా 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో అందుతుంది. 59 సంవత్సరాల వయసు పైబడిన అట్టి నేతకారులకు 5 లక్షల ఎక్స్గ్రేషియో తెలంగాణ రాష్ట్ర చేనేతకారుల సహకార సొసైటీ లిమిటెడ్ ద్వారా అందుతుంది. ఎవరైనా నేతకారుడు నేతన్న బీమా పథకంలో నమోదు చేసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకున్న నేతకారులకు కుటుంబాలకు మద్దతు కోసం జీవో నెంబర్ 140 ద్వారా ఎక్స్గ్రేషియో మంజూరు చేయడం జరుగుతుంది. అట్టి 13 ఆత్మహత్యల్ని కుటుంబ తగాదాలు, అనారోగ్యం, ఇతర ఆర్థిక అంశాల కారణంగా జరిగాయి, కానీ వృత్తిపరమైన కష్టాలకు జరగలేదనేది అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. 13 ఆత్మహత్యలకు గాను 3 కేసులకు సంబంధించి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియోను మృతుల కుటుంబాలకు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన 10 కేసులకు సంబంధించి ఎక్స్గ్రేషియో మంజూరు ప్రక్రియ క్లెయిమ్లో ప్రాసెస్లో ఉన్నాయి. అవునండి, సి క్వశ్చన్. ఇది వాస్తవమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ సమయంలో 9/9/24 తేదీన మహిళా ఎస్హెచ్జి సభ్యులకు యూనిఫామ్ చీరలను సరఫరా చేసే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్రింద ఏడాదికి 2 సార్లు మహిళా స్వయం సహాయక గ్రూపులకి చెందిన సభ్యులకు ఉచితంగా 2 యూనిఫామ్ చీరలను సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రకటించారు. స్వయం సహాయక బృందాలకు సంబంధించి 64.70 లక్షల లబ్ధిదారులకు 129.40 లక్షల చీరలు పంపకం చేయాలనేది ప్రభుత్వం యొక్క కోరిక అధ్యక్ష. ఇందుట్లో రూరల్, అదేవిధంగా మెప్మాకు సంబంధించినటువంటి మహిళలు కూడా కలిసి ఉన్నారు. వీరికి ప్రభుత్వ పరంగా 169 ద్వారా ఏడాదికి 2 సార్లు మహిళా శక్తి స్వయం సహాయక గ్రూపులకి ఉచితంగా ఉత్పత్తి, సేకరణ, మరమగ్గాల చీరలను పంపిణీ కోసం సూత్రప్రాయ ఆమోదం ఇవ్వడం జరిగింది. డి ప్రశ్న, రాష్ట్రంలోని మరమగ్గాలు, నేతకారులకు ఉత్పత్తి కార్యక్రమం జారీ కోసం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.